మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లో కష్టపడి పనిచేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని హల్వాల్ మహాలక్ష్మి గార్డెన్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ సీట్ను భారీ మెజార్టీతో గెలిచి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి కష్టపడి పనిచేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలను గడప గడపకు తీసుకువెళ్లి ఓటు అడగాలని సూచించారు. రాజకీయాల్లో అమ్ముడు పోతే మా కార్యకర్తలకు నష్టం చేసే వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకుంటే కింది వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. రేపు పదవులు మేము 10 కోట్లు ఇస్తాం, నాకు ఒక ఎమ్మెల్యే అంటాడు. 100 కోట్లు ఇస్తాం, ఒక ఎమ్మెల్యే అంటాడు. 1000 కోట్లు ఇస్తాం, ఒక మంత్రి ఇవ్వమంటాడు. ఒక 10,000 కోట్లు ఇస్తాం, ముఖ్యమంత్రి ఇవ్వమంటాడు. ఎందుకు ఇక పనిచేసు మనం మంచిగా బిజినెస్ చేసుకొని రిటైర్మెంట్ స్టేజ్ లో ఒక 50,000 కోట్లు 30,000 కోట్లు ఇచ్చి కనీసం ఒక ఏడాదిగా ముఖ్యమంత్రి గారేమో అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాంటి సిస్టమ్ వద్దు. ఇవాళ మన రేవంత్ అన్న గారు కష్టపడి ఎంతో మరి ఎన్ని పాలయ్యిండు, జైలు పాలయ్యిండు, అయినా కూడా ఈ ఎవరికి ఏదో అతను ఏం ప్రూవ్ చేశాడంటే విన్నర్ నెవర్ విన్స్, విన్నర్ నెవర్ విన్స్. అది ప్రూవ్ చేశాడు. ప్రూవ్ చేసినాక ఈ రోజు మనం కొనుగోలైతే రేపు ఇంకొకరు పోతారు పోయి మేనేజ్ చేసి రేపు బీజేపీలో నేను 500 కోట్లు ఇస్తా, 1000 కోట్లు ఇస్తా, ఎమ్మెల్యేలందరినీ 25 కోట్లు ఇస్తా, 30 కోట్లు ఇస్తా అంటే కష్టపడని పడితే కష్టపడడానికి ముందు కాదు. నేను చేసిన కష్టమంతా ఉదాహరణని నేను బిఫోర్ ఎలక్షన్స్ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎన్నికల తర్వాత డ్రామాలు చేస్తారు. సమస్య లేదు, ఎవరైతే డ్రామాలు చేస్తారో నేను ప్రాణాలు కోల్పోయినా పర్లేదు ఎక్కువస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కువస్తా అని చెప్పి కూడా ఎవరైతే పైసలు తమ్ముడు పోయి ఏం ఆడతారో మహేంద్రకు చెప్తున్న పూర్తి సమయం కేటాయించాలా. ఒకప్పుడు ధైర్యంగా ఉంటుంది. మహేంద్ర దాదాపు 15 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా చేసిండు, మంత్రిగా చేసిండు. కొందరికి అనుమానం ఉండొచ్చు అది అన్న మాట్లాడాలని, కానీ ఆయన మనసు వెన్న. ఒకప్పుడు మా ఇద్దరికి కూడా సరిగ్గా టర్మ్స్ లేకుండే. మేము అర్థం చేసుకున్నాక మరిదంతా ప్రాణం పోయే వరకు మీరు ఇట్లే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అందరూ పార్టీలు మారిన వాళ్ళే. ఏదో ఇక్కడ చాలా మంది కార్యకర్తలు మాత్రం ఉన్నారు. ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా ఒక్కొక్కరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ మీకు సరైన నాయకత్వం లేక, అంటే అందరు లేదని కాదు, అందరూ కార్యకర్తలు బాగుపడుతుండే. ఇలాంటి ప్రామిసులు చేసుకుంటూ మనం ముందుకు పోదాం. మీకు పదవులు ఎందుకు రావు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇది మా కోసం కాదు. నేను ఆల్రెడీ 59 years మహేంద్రం ఎంతనా 60, ఇంకో 5-6 ఏళ్ళలో ఇంకొకసారి పోటీ చేస్తామో, ఇంకో 2 సార్లు పోటీ చేస్తాం రిటైర్మెంట్. కానీ రిటైర్మెంట్ అయ్యే లోపల సిస్టమ్ మారవాలని కంకణం నెత్తున్నాం. ఇక్కడ రాజకీయ స్పీచ్లు ఇస్తే కార్యకర్తలకు న్యాయం చేయాలి, కష్టపడే వాళ్ళకు న్యాయం చేయాలని మేము పార్టీలు మారినా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఎన్నికల ముందు మారుతున్నాం. ఆ పార్టీ ఇష్టం లేకపోతే ఓపికతో కూర్చొని 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 ఆ టర్మ్ అయిపోయిన తర్వాత పార్టీ మారాం. కానీ ఎప్పుడు కూడా అంటే మారే వాళ్ళకు నేను తప్పు పట్టట్లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది చుట్టూ తిరిగి వస్తారు, కొంతమంది షార్ట్ కట్లు వచ్చేస్తారు. అంటే ఇదైనా అదైనా ఒకటే షార్ట్ కట్లు వచ్చే వాళ్ళను మీరు రావద్దు, పొరపాటు చేస్తున్నాను. నా గురించి చెప్పుకుంటున్నాను. నేను చేసేది రైటు, మీరు చేసేది రాంగ్ అని కాదు. నేను లాంగ్ వస్తున్నా, మీరు షార్ట్ కట్లు వస్తున్నారు. రెండింటికి తేడా లేదు, గమ్యం ఒకటే అని చెప్పి సందర్భంగా పని చేస్తూ ఎవరిని హర్ట్ చేయొద్దు అని చెప్పి నేను హర్ట్ చేయాలని మాట్లాడతలే. మీ అందరికీ న్యాయం జరగాలని. నాకు కులం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు. కొన్ని పార్టీలేమో మతాల వారిగా విడదీస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కులాల వారిగా విడదీసిండు. ఒక పోలీసులం అని చెప్పి యాదవులకు సపరేటు, ముద్దులకు చేపలు ఇస్తున్నాం, అదేవిధంగా గణపుత్రులకు చేపలు ఇస్తున్నామని. ఇది కాదు, అందరినీ సమానంగా చూసి అందరిలో బీద వాళ్ళు ఉన్నారు. అన్ని
అన్ని మతాల్లో బీద వాళ్ళు ఉన్నారు. ఈ మతాలనైతే తీసేయాలి. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప, వాళ్ళ దేవుని వాళ్ళకి మొక్కలేదు. కానీ రిజర్వేషన్ కాకుండా అందరికి బీద వాళ్ళని తీసుకోవాలని నా ఫీలింగ్స్. నేను చెప్పినంత మాత్రం కాదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే దీని గమయం ఎక్కడో ఉంటుంది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడో స్టార్ట్ చేసిండ్రు, ఎన్నో ఫేస్ చేసిండ్రు. కానీ ఈ గౌరవ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయ్యారు కాబట్టి వాళ్ళు అని బాధపడదలుచుకోలేదు. ఎవరైతే పవర్లు ఉంటుందో వాళ్ళ గురించే మాట్లాడదాం. మనం ఇవాళ ఈ మతాల వారిగా కులాల వారిగా వెళ్ళిపోవద్దు. అంటే ఈ కులంలో కుదిరణ కులంలో మంచోళ్ళు ఉంటారు, మైనంపల్లి కులంలో చెడ్డోళ్ళు ఉంటారు, హరివర్ధన కులంలో మంచి అట్లా ఉండయి. మనిషిని బట్టి ఉంటారు. అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లో చెడ్డ వాళ్ళు ఉన్నారు. మీడియా సోదరులను కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు మీడియా ఒక మీడియా అంటే మీరు అందరూ ఫీల్ కావద్దు. ఒక్క మీడియా ఏమనగానే మీడియా వాళ్ళందరూ ధర్నా చేస్తారు. వాళ్ళ మీ పాలిటిక్స్ ఉంటే ఒకరికొకరు పడదు. మీ దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సిస్టమ్ లో ఉంటుంది. సిస్టమ్ లో మారిపోతున్నాడు. మీడియా అంటే బయట కాదు, మా వాళ్ళే కదా, వేరే సపరేట్ పుట్టిగా మీరు మీ సపరేట్ స్టేట్ ఉందా అని చెప్పి మీడియాని అడుగుతా ఉన్నా. నేను మీడియా సోదరులకు కానీ ఎవరికి కానీ మీరు కూడా న్యాయంగా పోరాటం చేయండి. మీ గురించి నేను ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడినా. ఖమ్మం ఇచ్చిండ్రు మీడియా వాళ్ళకు, ఇంకొక చోట ఇచ్చిండ్రు, సిద్దిపేట ఇచ్చిండ్రు, మీకెందుకు ఇయ్యరు అంటే ఓటర్లేదు. మనం ట్యాక్స్ పేయర్స్, మనం ట్యాక్స్ కడితేనే ప్రభుత్వం అంటేనే మనం ప్రజలకి డబ్బు ఏది ఇచ్చినా న్యాయంగా అందరికీ ఇవ్వాలన్నదే కోరుతా ఉన్నాను. గతంలో కూడా దళిత బంధానికి 100 కుటుంబాలు ఉంటే ఒక 2 కుటుంబాలకు ఇవ్వడం అంటే మిగతా కుటుంబాలు ఏం పాపం చేసినని చెప్పి అడుగుతాము. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. ఇక్కడ కొందరు సోదరులు కోపంతో చూస్తున్నారు. అది రేపు గతలు మాట్లాడుకుంటుంది, అన్నంతరం ఎక్కువ మాట్లాడుతున్నది. మాటల్లో కాదు, చేతుల్లో ముందుకు పోదాం. సునీత బంపర్ మెజార్టీతో గెలిపిస్తాం. సునీత మహేందర్ రెడ్డి సోదరి కూడా ఉమ్మడి జిల్లాలో 10 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా వికారాబాద్ జెడ్పీ చైర్మన్ గా చేస్తా ఉన్నారు. మనం అంతా కుటుంబం.